కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ముందుగా? బాగుంది సార్. అంటే ఏం బాగుంది ప్రభుత్వంలో అంటే మీ ఉద్దేశంలో? ఇచ్చిన మాటలు అన్నీ నెరవేర్చుకున్నారు. సూపర్ 6 కంప్లీట్ చేశారు అన్నీ. బాయ్ బ్రో. అంటే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. అవును, అన్నీ చేశారుగా. ఓకే, అందుతున్నాయి ప్రజలకి వాస్తవంగా వాళ్ళు చెప్పేటట్టు? వాస్తవంగా అందుతుంది. ప్రభుత్వం తీరు బాగుంది. ఓకే, ఫ్యూచర్లో మన యువత చాలా ఉన్న స్థితికి వెళ్ళిద్దని నేను బాగా నమ్ముతున్నాను. ఇప్పటికీ తండ్రి కొడుకులు విదేశాలకే నెలకు వచ్చేసి 4-5 సార్లు విదేశీ పెట్టుబడి పెడుతున్నారు. అందరూ వెళ్ళి పెట్టుబడి పెట్టి తీసుకొచ్చే ఇప్పుడు ఒక ఇత్తనం వేసి ఆ ఇత్తనం వేసి దాని పొలాలు అందాలంటే టైం పట్టిద్ది. ఏది బాబు కొడుకులు వెళ్ళి వస్తున్నారు చెప్తున్నారు కానీ అక్కడికి వెళ్తే తెలిసిద్ది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లు, పని చేసుకున్న వాళ్ళు అన్న క్యాంటీన్ పెట్టారు. ఇక్కడికి వచ్చి వస్తున్నారు రోజు. నిరుపేదలు అన్నీ బాగా తింటున్నారు, కంప్లీట్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో దీన్ని విస్తృతంగా మండల స్థాయిగా, జిల్లా స్థాయిగా పెడుతున్నారు. విజయవాడలో 5-6 ఉన్నాయి. ఇంకా దాన్ని ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకా 70 అన్న క్యాంటీన్లు పెడుతున్నారు. ఒకటి అమరావతి చూసుకున్నారు. అమరావతిలో పెట్టుబడులు పెట్టే సంస్థలు అన్నీ ఆల్మోస్ట్ భూమి పూజ అయిపోయినాయి. ఒక 5% కింద లెవెల్ వేసినన్ని పెద్ద పెద్ద టాప్ కంపెనీలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ కి సంబంధించిన వాళ్ళు. రేపు 18 బిల్ గేట్స్ వస్తున్నాడు ఇక్కడికి, అమరావతికి వస్తున్నాడు. ఇక్కడ ల్యాండ్స్ పరిశీలించి చూసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తే అప్పుడు ఎక్కడ అమరావతిలో అక్కడ హైదరాబాద్ ఎలా అయితే అతను ఫస్ట్ టైం వచ్చి ఆయన చూసి వేరే వాళ్ళు వచ్చారో, రేపు కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో అమరావతి దేదీమానంగా వెలుగుతుంది. ఇన్ని చెప్తున్నారు మీరు, రోజు రోజుకి చంద్రబాబు గ్రాఫ్ పడిపోతుంది. జగన్ 2.0 అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి. 2.0 కాదు, 5.0 కాదు. జనం పిచ్చోళ్ళు కాదు, అందరూ చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ పర్సన్సే. 2.0 5 పెట్టి తెచ్చుకోమను. ఏం చేశాడు 5 నెలల్లో? నాన్న ఆ యొక్క నేను 10 వరకు వాళ్ళ నాన్న చేసిన దానికి నేను అతను ఓటు వేసాను. అతని తీరంతా ఒక రకంగా ఉంటది. అతని పక్కన ఎవరో 4 క్యాండిడేట్లు ఉన్నారు, వాళ్ళు చెప్పినవి అంటున్నారు. కానీ ప్రతిపక్షంలో ఎవరో ఇట్లా ప్రతిపక్షం అంటే ఏంటంటే ప్రజల పక్షాన శాసనసభలో పోట్లాడమని ఇస్తే 10 ఇంటికి వచ్చి 10కి 10 వెళ్ళిపోతున్నారు. అదే ప్రతిపక్షం. అదేమంటే మాకు ఇప్పుడు ప్రజలు నీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారు? నువ్వు చేయలేదు కాబట్టి ఇచ్చారు. నువ్వు 11 కాదు, 170 170 వెయ్యి. నువ్వు పోరాడు ప్రజల పక్షం. బయట పోరాడితే నీకేమొస్తాడు? శాసనసభలో పట్టు ఇదే చంద్రబాబు లాస్ట్ మంత్ ఒక్కడే ఉంటే 170 వాళ్ళు ఎగిరి పడ్డారు. ఇప్పుడు ఏమైనా పరిస్థితి? సెకండ్ కూడా ఉండలేకపోతున్నాడు. ఇలాంటి నాయకుడు ఉంటే ఏం ప్రయోజనం అసలు ప్రభుత్వానికి? ప్రభుత్వం ఇది ఇలా పబ్లిక్ ఏమనుకుంటున్నారు? మాకు 11 వచ్చాయి కదా, పోరాడు, పో అక్కడ చెప్పు, అసెంబ్లీకి వెళ్ళాలి. నీకు ఇచ్చేది ఎందుకు జీతం? నీకు ఇచ్చేది ఎందుకు? ప్రజల పక్షం పోరాడమనేగా. నువ్వు ప్రైవేట్ ఛానల్ పెట్టుకొని నేను నాకు ప్రతిపక్షం బాధ ఎవడైనా అడుక్కుంటాడా? భారతదేశంలో నేను 3 సంవత్సరాలు ప్రతిపక్ష హోదా ఇవని అడుక్కుంటాడు ఎవడన్నా? అసలుకి ఎక్కడన్నా నీకు గుద్దలో దమ్ముంటే పోరాడేసి దమ్ముంటే వెళ్ళి పోరాడు ప్రతిపక్షంలో. అక్కడ ఇప్పుడు చూస్తున్నారు ప్రతిపక్షంలో ఏం జరుగుతుంది, ఎందుకు పెడుతున్నావు? ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఎట్టబట్టి శుభ్రంగా చేశారు. నువ్వు చూస్తూనే ఉన్నావు. మీది విజయవాడగా, ఇంకా గ్రామ పంచంలో ఉండే వేరే పంచంలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, చక్కగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలు పర్ఫెక్ట్ హామీ చేస్తుంది. 2029 వరకు ఇచ్చిన మాటలు ఏదైతే ఇచ్చిందో కంప్లీట్ పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ.